ఈ దినాన్ని మనం ధ్యానించబోయే వాక్యం టైటిల్ ఏంటంటే పీస్, సమాధానము. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం నాకు, మీకు కూడా, అలాగే ఈ మైక్లో వింటున్న ప్రపంచానికి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. దీని మూల వాక్యం ధ్యానిస్తే ఈ మెసేజ్ యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది. తర్వాత వివరణలో బైబిల్ వివరణ చూసుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మూల వాక్యం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుతాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక. దేవునికి స్తోత్రం చేసిరి. మళ్ళీ చదువు తల్లి మూల వాక్యం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ దేవుడికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో ఆ మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయొచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. భూమి మీద సమాధానం అనేది ఎవరికి ఉంటుందంటే దేవునికి ఇష్టలుగా ఉన్నవారికే ఉంటుంది. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మెసేజ్ అంతా వింటే మీరు ఎక్కడున్నారో మీకు అర్థమైపోద్ది. సమాధానం, పీస్. ఎవరినైనా అడిగా అనుకోండి, ఏంటి మీరు సమాధానంగా ఉన్నారంటే ఎస్ సార్, ఐఎమ్ పర్ఫెక్ట్ సార్ అంటారు. ఇవాళ మానవుల్లో ఉన్న భయంకరమైన ఆధ్యాత్మిక రోగం ఏంటంటే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం కలదు, తుదకది నాశనానికి నడిపించుస్తుంది. నా మట్టుకు నేను భక్తుని అనుకుంటాను, మీ మట్టుకు మీరు భక్తులు అనుకుంటారు, కానీ మీ బ్రతుకు మీ భక్తి గురించి చెప్తుంది. బాలుడు సైతము తన నడవడి సరైనదో లేదో తన క్రియల వల్ల తెలియజేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు అమ్మ సమాధానం ఉన్నదంటే మేము బాగానే ఉన్నాను సార్ అంటారు. నేను మెడికల్గా బిబిలికల్గా కలిపి మీకు చెప్తానండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా సరే బీపీ అనేది ఉంటే మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది మీకు సమాధానం లేదు. అదేంటండి పాస్టర్ గారు బీపీ ఉంటే సమాధానం ఉండదంటే చెప్తాను. బీపీ గురించి కూడా. బీపీ అనేది ఏంటంటే బ్లడ్ ప్రెషర్. ఇంగ్లాండ్ సైంటిస్టులు దాన్ని రీసెర్చ్ చేసి ఈ బీపీ అనేది ఎవరికి వస్తుంది అనేది రీసెర్చ్ చేశారు. దాన్ని సైన్స్ టుడేలో కూడా పబ్లిష్ చేశారు. ఎవడిలో దేవుని ప్రేమ ఉండదో వాడికి వచ్చేది మొదటి రోగం బీపీ అండి. ఈ బీపీ అనేది ఏంటంటే రోగాలకి పునాది. మీరు హాస్పిటల్కి వెళ్ళగానే మొదట మీ బీపీ చెక్ చేస్తారు, దాన్ని బట్టి మీకు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఎవరెవరికైతే బీపీ ఉందో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు సమాధానం లేదని తెలుసుకోవాలి. ఎవరికి వస్తుంది బీపీ? భార్యతో సమాధానం ఉండదు. ఇవాళ నేను రాసిన బుక్లోనే రాశాను, 198 మంది భర్తలు భార్య బాధితులే. ఎవడో చెప్పుకోడు తన భార్య వల్ల హింస పొందుతున్నాడని ఎవడో చెప్పుకోడు. వచ్చి పాస్టర్ల గురించి అయితే రాశాను. ప్రతి పాస్టర్ కూడా సాతాను యొక్క దూతలని రాశాను. పాస్టర్లు అనేవాళ్ళు పాస్టర్ ఎంత విసిగిస్తారో పాస్టర్ చెప్పుకోలేడు. నా భార్య హింసిస్తుంది అని చెప్పుకుంటే ఆడ ప్రసంగం ఎవడు వినరు గుళ్ళో కూడా. కనుక బీపీ అనేది నీలో సమాధానం లేదని తెలియజేస్తుంది. ఇక రోగాలు ఉన్నాయనుకోండి, రోగులకి దేవునికి సంబంధం లేదు అసలు. నా వరకైతే రోగాలు ఉన్న ఏ పాస్టర్ వాక్యం చెప్పడానికి అర్హుడు కాదు. నా వరకైతే బీపీ ఉన్న పాస్టర్ కూడా వాక్యం చెప్పడానికి అర్హుడు కాదు. అలాంటి పాస్టర్లు ఎవరైనా ఉన్నారంటే నేను ఉన్నానని చెప్తాను. నాకు బీపీ లేదు, బీపీ ఉంటే ప్రసంగం చేయను. మీరు ఎవరు వచ్చి నాకు చెప్పవసరం లేదు. రోగిగా ఉంటే అసలు ప్రసంగం చేయను. రోగులుగా ఉన్న వాళ్ళు వాక్యం చెప్తుంటే నేను నవ్వుకుంటాను. వాళ్ళు చూసి ఎవడికి చెప్తాడండి వాళ్ళ వాక్యం? వాళ్ళు సమాధానం లేకుండా, వాళ్ళు దేవుడు లేకుండా వాడు ఎవడికి వాక్యం చెప్తాడు? ఈ యొక్క సమాధానం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే వ్యక్తి నుంచి ప్రారంభమవుతుంది. వ్యక్తిగతంగా నీకు సమాధానం ఉండాలి. నీకు సమాధానం ఉంటే నీకు బీపీ ఉండదు. బీపీ ఉందంటే నీకు సమాధానం లేదు. అంటే నువ్వు బాధపడుతున్నావు నీ భార్య వల్ల, నువ్వు బాధపడుతున్నావు నీ భర్త వల్ల, నువ్వు బాధపడుతున్న కుటుంబ పరిస్థితులు బట్టి. తర్వాత ఏంటంటే భార్య భర్తల మధ్య సమాధానం ఉండాలి. తర్వాత కుటుంబంలో సమాధానం ఉండాలి. తర్వాత సంఘంలో సమాధానం ఉండాలి. తర్వాత సమాజంలో సమాధానం. చిన్న విషయం కాదండి ఇది. ఎవడికి ఉంటుందో స్పష్టంగా తెలియజేసాడండి.
ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. నువ్వు ఆయనకి ఇష్టరాలుగా జీవిస్తే భర్తతో సమాధానంగా ఉంటావు. నువ్వు ఆయనకి ఇష్టడిగా జీవిస్తే భార్యతో సమాధానంగా ఉంటావు. భార్య రాక్షసు అవ్వచ్చు. అండ్ యోబు సమాధానంగా ఉన్నాడు దేవునితో. భార్య చూస్తే సాతాను సంబంధి. భార్య యెజబెల్ రాణి సాతాను సంబంధి, డలీలా సాతాను సంబంధి. స్త్రీలు అనే వాళ్ళకి నా మాటలు కోపం కలిగిస్తుంది. సొలొమోను మహారాజు జ్ఞాని, స్త్రీలతో బహు భయంకరంగా జీవించిన వాడు. 1000 మంది భార్యలు, 700 మంది భార్యలు, 300 ఉపపత్రులు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు, 10,000లో నేను ఒక పురుషుని చూశాను కానీ అందరు స్త్రీలో ఒక్కరిని చూడలేదని చెప్పేశాడు. అంటే ఒక్క స్త్రీ కూడా మంచిది కాదని చెప్పి పడేసాడు. స్త్రీలకు కోపం వస్తుంది కదండి, నేను మంచిదని కాదని కోపం వస్తుంది స్త్రీలకి. అసలు మీ చరిత్ర చూడాలంటే ఆది తల్లికి వెళ్ళండి. ఆవిడ మంచి ఆవిడ. ఎంత ద్రోహం చేసిందండి అవ్వమ్మ. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నేను అవ్వమ్మని ప్రత్యేకంగా కలిసి మాట్లాడదామా, ఎంత ద్రోహం చేసావే నువ్వు. ఈవేళ ఆడపిల్లలందరూ ఎంత బాధపడుతున్నారు నీవు చేసిన పనికి మళ్ళీ పని వల్ల. అంటే ఆది తల్లే సరిగా లేదు కనుక కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం, సంఘ వ్యవస్థ పాడైపోవడానికి కారణం, సమాజం పాడైపోవడానికి కారణం ఏంటంటే సమాధానం అనేది లేదు. ఈ సమాధానం అనేది ఎక్కడ వస్తుంది అంటే నువ్వు దేవుడికి ఇష్టడిగా జీవించినప్పుడు. ఏంటి నా వరకు ఉన్నాను అనుకో, నా భార్యతో నాకు సమస్యలు ఉంటాయా? ఎందుకుండవు? కానీ నా భార్యతో నేను చాలా సమాధానంగా ఉంటాను. నా బిడ్డతో నేను సమాధానంగా, నా కుటుంబంలో సమాధానం, ముందు నాకు నేనుగా సమాధానంగా ఉంటాను. నాకెవరు విరోధులు లేరు, నాకెవరు కూడా. మీకు నేను ఇష్టం ఉండకపోవచ్చు, అది మీ సమస్య. నాకు మాత్రం అందరూ ఇష్టమే. అందరినీ పలకరిస్తే అందరితో మాట్లాడతా. ఎవరితో విరోధ భావాలు నాకు లేవు. విరోధ భావం ఎప్పుడైతే నీకు వచ్చిందో నీకు బీపీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. పరలోక ప్రార్థనలో ప్రభువు చెప్పాడు, మా రుణస్థులను మేము క్షమించలాగిన మా రుణములను క్షమించు. ఎప్పుడైతే నీవు ఒకరు క్షమించలేని స్థితిగతుల్లో ఉన్నావో ఆటోమేటిక్గా నీవు ఆధ్యాత్మికంగా కుంటివాడివే. కనుక సమాధానం అనేది ఇవాళ కొరవైపోయిందండి. ఇవాళ ఇక్కడ ఈ మెసేజ్ వింటున్న ప్రపంచంతో కూడా నీ సమాధానం కలిగి జీవించండి. సమాధానం బైబిల్ ఏం చెప్తుంది అంటేనండి, సమాధానం వెతికి వెంటాడండి. దాని యొక్క వివరణలు చూద్దామండి. నెంబర్ 1 చదువు తల్లి. దేవునితో శాంతి, దేవునితో శాంతి, ఇతరులతో శాంతి మరియు అంతర్గత శాంతి వంటి వివిధ సందర్భాలలో బైబిల్ శాంతిని వివరిస్తుంది. మళ్ళీ చదవండి. దేవునితో శాంతి. మొట్టమొదటి ఎవరితో శాంతి ఉండాలండి? నీకు దేవుడితో శాంతిగా ఉండాలి. ఏంటి నీ కోపం వస్తే ఏం చేయాలంటే భర్త మీద తిరగబడితే అది కొడతాడు భర్త. ఎవరి మీద తిరగబడితే వాళ్ళు ఇష్టపడరు మిమ్మల్ని. ఏ కోపం వచ్చినా ఏ బాధ ఎవరిని తిడతారండి? దేవుడినే తిడతారు అందరు కూడా. దేవుడా నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నా పరిస్థితి ఎందుకు ఎలాగుంది? దేవుడా ఉన్నావా? నువ్వు ఉంటే నాకు అప్పులేటి? దేవుడా ఉన్నావా? ఉంటే నాకు రోగాలేటి? దేవుడి మీదే మనం. దేవునితో సమాధానం ఉండదు. మొట్టమొదటిగా దేవునితో సమాధానము, ఇతరులతో సమాధానం కలిగి ఉండాల. ప్రతి మనిషితో కూడా. నేను చెప్పాను కదా, నాకు విరోధులు ఎవరు లేరు. నాకు పనికి మాలినని కూడా వెళ్ళి పలకరిస్తాను. ఆడు నేను తిట్టాడని తెలిసినా సరే వెళ్ళి పలకరిస్తాను వాడిని. మీరు ఒకటి గమనించుకోండి, ఏ కర్రకి ఎగ్గు ఉంటే కర్ర కాలుతుంది. మిమ్మల్ని తిట్టినోడు ఆడేం ఆశీర్దింవాడు, వాడు శిక్షలోడు అనుభవిస్తాడు. మీకు కీడు చేసినోడు వాడు ఆశీర్దిం, వాడు శిక్షలోడు అనుభవిస్తాడు. కానీ మీరు వాడి కీడు చేయకండి, మీరు వాడి గురించి చెడు మాట్లాడకండి. తర్వాత అంతర్గత శాంతి అంటే చాలామంది శాంతి దూతల్లాగా ప్రవర్తిస్తారు. వాడికి శాంతి ఉండదు. మన చర్చిలో పేరున్న లేరు కానీ శాంతమ్మ అని పేరు ఎవరికి ఉండదు. వాడు శాంతం ఉండదు. వాడికి పేరు బలాలు ఉంటాయి కొన్ని. పేరే శాంతం, వాడికి శాంతం అనేది ఉండదు. కనుక అంతర్గత శాంతి వంటి వివిధ సందర్భాలలో బైబిల్ శాంతిని వివరిస్తుంది. నెంబర్ 2 శాంతి అనేది దేవుని నుండి వచ్చిన బహుమతి. ఇక్కడ ఏం చెప్పండి, మనం ఏం మూలవాక్యం ఏం చేయాలి? ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. నువ్వు ఆయనకి ఇష్టాలుగా ఉంటే నీకు సమాధానం ఉంటుంది. నువ్వు ఆయనకి ఇష్టడిగా ఉంటే నీకు సమాధానం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? శాంతి అనేది దేవుని నుండి వచ్చిన బహుమతి. దేవుడు నీకు ఇచ్చిన బహుమతి అది. ఆయనపై నమ్మకం ఉంచడం వల్ల కలిగే ఫలితం. ఆయనపై నమ్మకం ఉంచడం వల్ల వచ్చే ఫలితం అండి. అంటే దేవుడిని నమ్మితేనే కదా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. దేవుడిని నమ్మితేనే కదా నువ్వు వడ్డీ వ్యాపారం దగ్గరికి వెళ్ళవు. దేవుడిని నమ్మితేనే కదా లోకంలోనికి వెళ్ళవు. నువ్వు
దేవుణ్ణి నమ్మనోళ్ళే డాక్టర్లు నమ్ముతారండి. ఇవాళ డాక్టర్స్ అనేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు జీవితాలతో. మనుషులు చంపేస్తున్నారు, రాంగ్ మెడిసిన్స్ ఇస్తున్నారు, హై డోసేజ్ మెడిసిన్స్ ఇస్తున్నారు. నిన్ను వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడమే నువ్వు లేటు, నిన్ను పైకి రానివ్వరు. ఇంకోళ్ళు నీ దగ్గర ఎంత బిల్లు చేయాలో అంత బిల్లు చేస్తారు నీ దగ్గర. చాలామంది అయితే బిల్లు తీసుకొని శవాన్ని ఇస్తారు వాళ్ళకి. కనుక నీవు దేవుడిని నమ్మితే డాక్టర్లు నమ్ము, నువ్వు దేవుడిని నమ్మితే లోకాన్ని నమ్మవు. తర్వాతమా దేవునితో శాంతి, దేవునితో శాంతి, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సయోధ్య, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సయోధ్య శాంతిని తెస్తుందని, శాంతిని తెస్తుందని బైబిల్ బోధిస్తుంది. ఇది అన్ని ఇతర ఆశీర్వాదాలకు పునాది. ఆ ఆశీర్వాదాలన్నిటికీ పునాది. మళ్ళీ చదువు. అది యేసుక్రీస్తు ద్వారా, దేవుని ద్వారా దేవునితో సయోధ్య, దేవునితో మనము సత్సంబంధాలు కలిగి ఉండాలి. అండ్ ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేసి ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. ఉదయకాలం వచ్చి నేను ప్రార్థన చేయకుండా నా రోజులకే నేను వెళ్ళండి. ప్రభుని అడిగాను, ప్రార్థన లేని రోజే నాకు వద్దని చెప్పాను. ఇవాళ 2 ఆరాధనలు నేనే వాక్యం చెప్పాలి, కానీ వేకుజానే లెగిసి 4 గంటలకు ప్రార్థన చేసుకొనే వస్తాను. ఇక్కడ ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి, ప్రార్థన లేని సంఘము శక్తి లేని సంఘం. నేను వేకుజానే చేయను కానండి పాస్టర్ గారు, మధ్యాహ్నం ఏం చేస్తాను, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వచ్చేది నిద్ర, ప్రార్థన కాదు. కనుక ప్రార్థనతో నీ రోజు ప్రారంభించాలి. యేసు ప్రభు గారు మనకు నేర్పించారు. మన పనికిమాలిన తెలిసి ఆయన దేవుడైన కూడా విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేసి మనకు నేర్పించాడు, ఇలా చేయండి రా మీరని. వేకుజానే లెగాలి. తర్వాతమా ఇతరులతో శాంతి, ఇతరులతో శాంతి, సమాధానం గురించి, సమాధానం గురించి బైబిల్ అన్ని ప్రజలతో, బైబిల్ అన్ని ప్రజలతో శాంతి కోసం కృషి చేయాలని, శాంతి కోసం కృషి చేయాలని విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. విశ్వాసులు ఎందుకు ప్రోత్సహిస్తుందండి? సమాధానం గురించి కృషి చేయాలి. సమాధానం అనేది నీవు మట్టుకు నువ్వు ఉంటే రాదు, అది వాళ్ళతో కూడా సమాధానంగా ఉండాలి. నీవు చెప్పిన మాట నీ భార్య విందు, ఆవిడతో సమాధానం కలిగి ఉండాలి. భార్య చెప్పిన మాట భర్త వినడు, వాళ్ళతో సమాధానం కలిగి ఉండాలి. చాలామందికి ఏంటంటే వివాహాలు ఎందుకు ఫెయిల్ అయిపోతాయంటండి, వాళ్ళ పద్ధతిలో పెరుగుతారు. అలాగే ఉండాలి భార్య అనుకుంటే అలాగే ఉండదు. ఆ భార్య ఆడొక పద్ధతిలో పెరుగుతాడు, అలాగే ఉండాలంటే ఆడు ఉండదు, ఈడు ఉండడు. వివాహం అనేది ఏంటంటే ఇట్స్ అ బిగ్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఉన్న భార్య భర్తలు అందరూ ప్రేమతో ఎవరు జీవించట్లేదు ఇక్కడ ఎవరు కూడా, ప్రపంచంలో మీరు కాదు, 14 దేశాలు తిరిగి వచ్చారు. ప్రతి ఒక్కడు కూడా వివాహంలో సంతోషంగా ఉండాలి, కుటుంబంలో సంతోషంగా ఉండాలి. ఇట్స్ అ బిగ్ అడ్జస్ట్మెంట్. ఆ భార్యతో నువ్వు అడ్జస్ట్ అయితేనే తప్ప వాటితో జీవించలేవు, భర్తతో అడ్జస్ట్ అయితేనే తప్ప జీవించలేవు. కారణం ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతిలో పెరిగి వస్తారు. వాళ్ళు పెళ్ళి అయిపోయిందని మారిపోమంటే వాళ్ళు మారిపోరు. వాళ్ళు వివాహం స్థితి వచ్చేసరికి వాళ్ళ పద్ధతిలో జీవిస్తుంటారు. దీనికి బైబిల్ వాక్యం ఏంటంటేనండి, హెబ్రీ 12:14 చదువుతాలి. అందరితో సమాధానమును, అందరితో, ఒకరితో కాదు అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగినటకు, అందరితో పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. దట్స్ ఇట్. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు. మళ్ళీ చూద్దాం. అది అందరితో సమాధానమును, ఒకటితో కాదండి అందరితో సమాధానం. ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమైంది? దేవుళ్ళు ఉంటేనే సాధ్యం అండి. దేవుళ్ళు ఉంటేనే నిన్ను ఎవడేమైనా సహిస్తావు, దేవుళ్ళు ఉంటే నిన్ను ఏదైనా భరిస్తావు. నీకు నచ్చినట్టుగా భర్త ఉండాలంటే వాడు ఉండడు, నీకు నచ్చినట్టుగా భార్య ఉండాలంటే ఉండరు. దేవుల్లో నువ్వు ఉంటే నువ్వు సహిస్తావు, భరిస్తావు. ఒక మంచి కుటుంబంగా వ్యవస్థగా ఇది ఉంటుంది. ఏ కుటుంబమైనా ముందుకు వచ్చి మా కుటుంబంలో సమస్యలు లేవు సార్, చిలక గోరింకిల్లాగా ఉంటామంటే పక్కన అబద్ధం అని రాసుకోండి. ఏ భార్య భర్తలో చిలక గోరింకిల్లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ముంగిస పాముల గొడవలు ఆడుకుంటూనే ఉంటారు. గొడవలు లేని ఇల్లు ఉండదు. కనుక సమాధానం అనేది ఎక్కడ వస్తుందండి? దేవుని దగ్గర వస్తుంది. ఏటమ్మ చదవండి మళ్ళీ. అది అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలంటే వాళ్ళ గురించి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. అప్పుడు ఏమంటున్నాడండి? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. దేవుడికి ఎవడు ఇష్టడై ఉండేది కూడా అసాధ్యము. తర్వాత అంతర్గత శాంతి, అంతర్గతంగా ఉండే శాంతి,
దేవుని శాంతి మానవ అవగాహనకు మించినదిగా మానవుని యొక్క అవగాహనకు మించిందంటే మానవుడి ఆలోచనకి మించిందండి దేవుని శాంతి. ప్రభు అంటున్నాడు, నేను ఇచ్చు శాంతి, సంపూర్ణమైన శాంతిని మనకి ఇస్తానంటున్నాడు. లోకం ఇచ్చినట్లు కాదంటున్నాడు. దేవునిలో ఉంటే నువ్వు శాంతం కలిగి ఉంటాడు. ఏంటి ఇవాళ నేను మనసు అవాచ కర్మన ప్రతి గడియ దేవుడితోటే మాట్లాడుతాను. దేవుడి పనే, దేవుని వాక్యాలే వింటుంటాను. లోకానుసారులతో సహవాసం చేయనండి. అన్యులతో అసలు సహవాసం నాకు ఉండదండి. ఎవరికి అనవసరం ఫోన్లు కూడా చేయనండి. దేవుడితోటే మాట్లాడుతుంటాను. దేవుని వాక్యమే ధ్యానిస్తుంటాను. యెహోవా ధర్మశాస్త్రం దివరాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ఫిలిప్పి 4:7 దీని వివరణ చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పి 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, ఎప్పుడు అందరితో మీరు శాంతిగా ఉండేటప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానానికి మించిన దేవుని జ్ఞానం కంటే సమాధానం గొప్పది. నువ్వు తెలివైందని అనుకోవడం ఏం ప్రయోజనం లేదు. దానికంటే ఏది గొప్పదండి? సమాధానం గొప్పది. మళ్ళీ చదువుమా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మా హృదయాలకే తలంపులకు కావాలి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. యోబుకి తన భార్య వల్ల, స్నేహితుల వల్ల కలుగుతున్న ఒత్తిడిల్లో ఆయన ఎంత సహించడం ఒకసారి ఆలోచించేయండి, ఎంత భరించడం ఒకసారి ఆలోచించేయండి. అండి దైవ సేవకులు ప్రతిరోజు బాధపడుతుంటారండి. కాపర్లు ప్రతిరోజు బాధపడుతుంటారు. భార్య వల్ల, పిల్లల వల్ల. విశ్వాసి ప్రతిరోజు బాధపడుతుంటాడు. వాడు సమాధానం కావాలంటే వాడు కరిగిపోతుండాలి. వాడి జీవితం ఎలాగుంటుందంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయంటే వెలుగుతున్న కొవ్వొత్తిలాగా ఉంటుందండి. వాళ్ళు వెలిగిస్తారు కానీ అందరికీ వాళ్ళు మాత్రం కరిగిపోతుంటారు. మంచివాడికి, మంచి స్త్రీకి ఈ లోకం ఇచ్చిన టైటిల్ ఏంటంటే చేతకాని ఆవిడ, చేతకాని వాడు అంటారు. తర్వాత ఆత్మఫలంగా శాంతి. ఆత్మఫలంగా శాంతి. బైబిల్ శాంతిని ప్రేమ, ఆనందము మరియు ఇతర సద్గుణాలతో పాటు పరిశుద్ధాత్మ ఫలాలలో ఒకటిగా గుర్తిస్తుంది. సమాధానం. బైబిల్ రిఫరెన్స్ చూసుకోండి. గలతీ 5:22 చదువుతాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మఫలాలు, ఆత్మవరాలు, ఆత్మఫలాలు. నేను రెగ్యులర్గా ప్రేయర్ చేసే ప్రతిరోజు కూడా అడుగుతాను, ప్రభా నాకు ఆత్మ వరాలు అన్నీ ఇవ్వండి అని అడుగుతాను. ఆత్మఫలాలు ఒకటి చదువుతలి. ప్రేమ కలిగి ఉండాలి ఆత్మఫలం అంటే. 2 సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయ కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, ఆశానిగ్రహం. ఇవి ఎన్ని సమాధానానికి నేను నడిపిస్తాయి. ఇవన్నీ ఆత్మ ఫలాలు కలిగి ఉంటే సమాధానం అనేది నీకు సంక్రమిస్తుంది. తర్వాత శాంతికర్తల గురించి చెప్తున్నాడు. శాంతికర్తలను దేవుని ఆశీర్వాదం పొందిన వారిగా బైబిల్. ఈ శాంతికర్తలు ఎవరంటే దేవుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. ఏంటి వాళ్ళు ఆలోచించండి. మన ఇంట్లో కానీ మన వెనుకిడిలో కానీ గొడవలు పెట్టే వాళ్ళని ఎక్కువ చూస్తుంటాం మనం. చాలామందికి ఏంటంటే భార్యాభర్తలు ప్రేమతో ఉంటే ఆ తల్లికి లేదా అత్తకి సంతోషంగా ఉండదు. ఎలా గొడవలు పెట్టాలి వీళ్ళిద్దరి మధ్యన ఆలోచన చేస్తుంటారు. ఒక స్నేహితులు ఇద్దరు ప్రేమగా ఉంటే వాళ్ళిద్దరు గొడవలు ఎలా పెట్టాలని ఆలోచన చేస్తుంటారు. దీనికి బైబిల్ వాక్యం చూద్దాండి. మత్తయి సువార్త 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచడం ఏంటి? నా వరకు అయితేనండి నేను అనేకమైన కుటుంబాలని సమాధానపరిచి, చాలా తక్కువ మంది నా మాట విన్నోళ్ళు కానీ ఎక్కువ మంది భార్యాభర్తలు ఏ డిస్ప్యూట్ నా దగ్గరికి వస్తే ప్రార్థన చేసి సలహా చెప్తాను మళ్ళీ కలిసి హ్యాపీగా వెళ్ళినోళ్ళు చూశాను. ఈ కారణం ఏంటంటే ఈ దినాల్లో ముఖ్యంగా ఆడపిల్లలు పాడైపోవడానికి తల్లిదండ్రులే కారకులు. ఇవాళ ఆడపిల్లలు భర్తలతో కాపురాలు ఎందుకు చేయట్లేదంటే ఈ తండ్రే చెప్తుంటాడు నీకు అది అవసరం లేదమ్మా అని చెప్తుంటాడు ఆ కుమార్తెకి. ఇవాళ ఆలోచించండి. మా నాన్నగారు మా ఒకే కూతురు. మా నాన్నగారికి మా ఫాదరు పెళ్లి చేసినాడు మా చెల్లికి చెప్పాడు. మా ఫాదర్ సీనియర్ ఇంజనీర్. ఆయన పెళ్లి చేసి మా చెల్లికి చెప్పాడు, అమ్మ నువ్వు అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడు మా ఇంటికి రాకూడదు. మా ఇంటికి నువ్వు రావాలంటే నీ భర్తతోటే రావాలి. నీ సమస్యలు ఉంటే అక్కడే నువ్వు చూసుకో.
నువ్వు మీ అత్తగారింట్లో చనిపోతే నేను వచ్చి హ్యాపీగా నీ సమాధి చేస్తాను, కానీ నువ్వు భర్తను విడిచిపెట్టి ఇంట్లో ఉండొద్దు, అంతకంటే నీచము అగౌరవం తల్లిదండ్రులకే ఉండదు అని చెప్పాడు. ఇవాళ ఆలోచించండి, ఆ తల్లిదండ్రులే చెప్తున్నాడు, అవసరం లేదంటే ఆ పిల్ల ఎందుకు వాడితో కాపురం చేస్తుందండి వెళ్ళి. ఇవాళ మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారండి భ్రష్టు లేని తల్లిదండ్రుల వల్ల. పెళ్ళిళ్ళు చేయకండి, మీ అమ్మాయిలకి వెళ్ళేటప్పుడు హ్యాపీగా మీ ఇంట్లో ఉంచుకోండి. మీకు నచ్చిన వాళ్ళు భూ ప్రపంచంలో దొరకడు మీకు. కనుక ఇవాళ వ్యక్తుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కారణం ఏంటంటే సమాధానం లేకపోవడం వల్ల. సమాధానం ఎక్కడొస్తుంది? దేవుడి దగ్గర వస్తుంది. దేవుడు లేకపోవడం వల్ల వ్యక్తులు పాడైపోతున్నారు, కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, సంఘం కూడా పాడైపోతుంది. చదువు మళ్ళీ అదే మాట, సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే నేను అనేకమైన వారిని భూ ప్రపంచంలో అమెరికా దేశంలో కూడా సమాధానపరిచాను. ఒకసారి ఒక అమెరికా దొరసాని, ఆవిడ పేరు డెబీ, ఆయన పేరు యావత్స్, ఇద్దరు వచ్చారు, గొడవ పడుతున్నారంట, విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఆ పాస్ట్ గారు, అప్పుడు నేను సీనియర్ పాస్ట్గా చేస్తున్నాను అమెరికా చర్చ్లో. ఆ పాస్ట్ గారు వచ్చి, డాక్టర్ పాస్టర్లా వీళ్ళకి మీరు కౌన్సిలింగ్ చేయండి అని ఇద్దరు కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడాను. నా మాట్లాడి విన్న తర్వాత డెబీ అన్నవాడు ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత అంటది, పాస్టర్ నన్ను ఇండియా ఆడమనిషి అనుకుంటున్నావా అని అడిగింది. నేను అన్నా, అమ్మా నువ్వు ఇండియా ఆడమనిషివో అమెరికా ఆడమనిషివో కాదు, నేను చెప్పిన ఆడమనిషి బైబిల్లో ఆడమనిషి గురించి చెప్పాను. బైబిల్లో ఆడమనిషికి ఏం చెప్తుందండి బైబిల్? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. ఎంతమంది లోబడి ఉంటున్నారండి? వాడికి ఉద్యోగం లేదనుకోండి, వాడు పనికి మళ్ళీ చూస్తుంది. ఇవిడి ఎక్కువగా ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలే భర్తలతో కాపురాలు చేయటం లేదు ఇవాళ. వాడికి ఏదైనా శరీర బలహీనత ఉంటే వాడిని ఒక పనికి మళ్ళీ చూస్తుంటుందండి. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నేను బైబిల్ స్త్రీ గురించి చెప్తున్నాను, అమెరికా ఆడవాళ్ళ గురించి ఇండియా ఆడవాళ్ళ గురించి చెప్పట్లేదు. నా బైబిల్ ఏం చెప్తుందండి? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండాలి. అంటే దేవుడు అంటే ఎంత భక్తి మర్యాదలతో ఉంటావో భర్తకి అంత భక్తి మర్యాదలతో ఉండాలని వాక్యం చెప్తుంది. ఇది ఎవరండి? వీళ్ళు శాంతికర్తలు. బైబిల్ వివరంలోకి వెళ్తున్నామండి. మూలవాక్యం దాకా చదివింది పాప. దేవునికి ఇష్టలైన వారికి సమాధానము. సమాధానం అంటే శాంతి అని మనం ఆలోచన చేసుకోవాలి. లోకా సువార్త 2:14 మళ్ళీ చదువుతాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. దేవునికి మహిమ కావాలి, మనకు కాదండి మహిమ. దేవుని మహిమని ఎవడు దొంగిలిస్తాడో వాడు భ్రష్టుడైపోతాడు, పనికిమాలినోడు అయిపోతాడండి. హేరోదు మహారాజు మాట్లాడుతుంటాడు. హేరోదు మహారాజు మాట్లాడుతుంటే అక్కడ జనమంది అంటారు, దేవదూత వలె నువ్వు మాట్లాడుతున్నావు అంటారు. అక్కడ రాయబడిన మాట అంటే, హేరోదు హృదయమందు గర్వించగా దేవదూత వాడిని మొత్తగా పురుగులు కారి చచ్చినట్టు. ఇవాళ జనం కూడా వెళ్ళారు, యేసుప్రభు అవసరం లేదు, మాకు బరబ్బాయి కావాలన్న వాళ్ళు ఇవాళ ఎక్కువ మంది లేరు. బరబ్బా లాంటి పాస్టర్స్ ఇవాళ మెగా చర్చ్ పాస్టర్స్ అందరికీ నేను చదివాలి బరబ్బాలే వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడిని వదిలేశారు చాలా కాలం క్రితం. వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్స్. వాడికి ఎందుకండి కోట్లు? ఏం చేస్తాడు ఆ డబ్బు అందరితో పాటు? ఒకడు సర్వలోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇవాళ భారతదేశంలో చర్చ్ బిల్డింగ్స్ కావాలి, మణిపూర్లో చర్చ్ బిల్డింగ్స్ కావాలి. పేద పాస్టర్లు తినడానికి కష్టపడుతున్నారు, వాళ్ళకి సహాయం చేయడు వీడు. వాడు అన్ని కోట్లున్నా ఇంకా డబ్బులు ఇవ్వండి ఎల్లు వాడికే ఇస్తారు డబ్బులు, పేద పాస్టర్కి ఇవ్వరు, పేదవాడికి కనికరించరు. జాషువా గారు, గొర్రెం జాషువా గారు అక్కడ మాట రాస్తాడండి, ప్రతిమాలు పెండ్లి చేటుకు 100,000 వ్యయింతురు, దుఃఖిత ముఖితులైన పేదల పకీరులకు మెతుకు విదల్పది భర్త మీద అంటాడు. ఈ బొమ్మలు పెళ్ళిళ్ళు చేయడానికి మెగా చర్చ్ పాస్టర్లు ఇవ్వడానికి డబ్బులు వేలు ఇస్తారండి, నేను పేదవాడికి ఒక పైస ఇవ్వడానికి కూడా ముందుకు రారటండి. యేసుప్రభు గారు ఏం చెప్పారండి? ధనవంతులారా మీకు ఘనత అని చెప్పాడా? యేసుప్రభు గారు ఏం చెప్పారు? ధనవంతులారా మీకు శ్రమ అని చెప్పాడు. పేదవాడికి ఏం చెప్పాడు? రెండు దరిద్రుడు పనికి మళ్ళీ అని చెప్పాడా? పేదవాడికి ఏం చెప్పాడు? పేదలైన మీరు ధనియులు అన్నారు. అంటే ధనవంతుడికి ఎలాగ ఉంటుందండి? ఒక ఊరు సంపాదిస్తే ఇంకొక ఊరు సంపాదించాలి, ఇంకొక ఊరు సంపాదిస్తే ఇంకో 10 ఊర్లు సంపాదించాలి. ఏం చేస్తాడు? 10 ఊర్లు పట్టుకొని పోతాడండి? ఈ 10 ఇల్లు పట్టుకొని పోతాడా? బ్యాంక్ అకౌంట్లు పట్టుకొని పోతాడా? ఒకసారి ఆలోచించేయండి. ఏమీ పట్టుకెళ్ళాడు, అన్నీ వదిలేసే పోవాలి. అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. ఆయన చెప్తున్నాడు అనుభవంలోంచి. ఆయన పాఠం నేర్పించాడు ప్రజలకి. అలెగ్జాండర్ వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్ళిపోయాడు. యోబు గారు, ద గ్రేట్ స్కాలర్, ఆయన ఏం చెప్తున్నాడండి? తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చాను,
దిగమరేలు ఏవి రావు, నీ ఆస్తులు ఏమి నీతో రావు. సహాయం చేయండి, మీకున్న స్థాయిలోనే సహాయం చేయండి, పేదలకి మీకున్న దాంట్లోనే సహాయం చేయండి, దేవుని కార్యాలు సహాయం చేయండి. కొంతమంది దేవుడికి ఇవ్వాలంటే చేతులు కురసైపోతాయండి. యేసు ప్రభు గారు విధవరాల గురించి ఏం చెప్పాడండి? తన జీవనం అంతయు దేవుడికి ఇచ్చేసిందంట. కనుక చదవమది మళ్ళీ ఇది సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎప్పుడైతే నువ్వు ఇష్టరాలుగా ప్రభుకి జీవించావు, ఇష్టడిగా ఎప్పుడైనా ఇష్టలుగా ఉంటావు. నేను చెప్పిన మాట ఏంటి? ఇష్టలుగా ఉంటావు. భర్త మీద తిరుగుబడితే నువ్వు ఇష్టడిగా ఉంటావు, భార్యని ప్రేమించబోతే నువ్వు ఇష్టడిగా ఉండవు, ఇతరులు దాచిస్తే నువ్వు ఇష్టడిగా ఉండవు. అంటే నా హోల్ లైఫ్లో ఇవిడిది నయపేసి ఆశించలేదండి. మా అత్తగారు మా ఇద్దరు మేము డబ్బులు తీసుకోలేదు, నేను వాళ్ళ ఆస్తులు నేను ఆశించలేదు. నా తండ్రి ఆస్తే నేను ఇంకా తీసుకోలేదు. నేను ఏమైనా దేవుని కృప, నా కష్టార్జితం అంతే. నాకు ఎవడైనా సరే ఫ్రీగా ఇస్తే నేను తీసుకొని కూడా అండి. ఒకసారి మా పాస్టర్ వచ్చాడు మొన్న, పెద్ద చర్చి పాస్టరే అసలు వెళ్ళిపెట్టేటప్పుడు ఏమొచ్చి నాకు ఒక 5,000 ఇస్తున్నాడు. దేనికి ఇస్తున్నారు సార్ అని. నాకు ఇవ్వాలనిపించింది, నేను తీసుకోండి సార్ అని చెప్పాను. మీరు డబ్బులు ఇవ్వడానికి అర్థం ఉండాలి, తీసుకోవడానికి అర్థం ఉండాలి అని చెప్పాను. రాజమండ్రి వెళ్ళే నేను ఒకసారి ఒక ఎంగేజ్మెంట్, దీనికి ఒక కమ్మ క్రైస్తవుడు కార్లు వ్యాపారం చేశాడు. నా మంచి ఖరీదైన కారు నాకు ఇచ్చాడు. ఆ కార్లు అంతా తిప్పారు. ఆయన అన్నాడు, అయ్యగారు వెళ్ళిపెట్టాడు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆ లోకల్ పాస్టర్ కూడా నాతో ఉన్నాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి వెళ్తే ప్రార్థన అయ్యాక ఆయన నాకు 5,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎందుకు సార్ ఇస్తున్నారు అని. పాస్టర్ గారికి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, మీరు నేను గెస్ట్గా వచ్చాను, నాకు కారు ఇచ్చారు, అది చాలు. మీ కానుక మీ స్థానిక పాస్టర్కి వెళ్ళాలని మళ్ళీ ఆయన ఇస్తాడు ఇవ్వడే, నేనే ఆ పాస్టర్ గారికి ఇచ్చేసాను 5,000. ఆయన ఒక మాట అన్నాడండి, అయ్యగారు ఇవాళ నా జన్మ ధన్యమైపోయిందండి అని. ఏం సార్ అన్న, ఇలాంటి పాస్టర్ని నా జీవితంలో ఒకటి నేను చూస్తాను అనుకుని మీరు చూశాను సార్ మిమ్మల్ని అన్నాడండి. అమెరికా దేశంలో కూడా ఎవడైనా నన్ను ఫ్రీగా డబ్బులు ఇచ్చి నేను తీసుకోనండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించేయండి. అత్త సొమ్ము, అల్లుడి సొమ్ము, అమ్మ సొమ్ము తిని బ్రతుకుతున్నాడు. నీచులండి మీరు. సిగ్గు లేదా నీకు అసలు? నీ తల్లి కష్టార్జితం ఇంట్లో కూర్చొని తింటున్నాడు, నువ్వు ఎంత పనికి మళ్ళాడు రా నువ్వు? నీ తండ్రి కష్టార్జితం తింటే ఎంత పనికి మళ్ళాడు? అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు అలాంటి ఆలోచనలు అంటే ఆటైనా తొక్కు నా బతుకు, నేను మా నాన్న సొమ్ము తిన్నాను ఆలోచన. నాకు పౌరుషం ఉండాలండి, పౌరుషం ఉండాలి. ఒకటి సొమ్ము తిన్నాడు గొప్పవాడు కాదండి. ఆడికి ఇంక సమాధానం ఉంటుంది. ఆడు దేవుడికి ఇష్టడు ఏముంటాడండి వాడు? నువ్వు దేవుడికి ఇష్టరాలకి ఇష్టడుగా ఉండాలండి. నేను చెప్పిన మాట వినాలి. మా తండ్రి గారికి మా తల్లిదండ్రి మేము ఎప్పుడు అపకీర్తి తేలేదండి. మా చెల్లిని చూసి మేము గర్విస్తాం. మా చెల్లి మా ఇంటికి ఎప్పుడు చెడ్డ పేరు తేలేదు. మా చెల్లి మా నాన్నగారికి మా ఇంటికి దేవునికి ఘనత తెచ్చే బిడ్డగానే జీవిస్తుంది. కాకినాడ పట్టణంలో ఎంతో గౌరవించబడిన స్త్రీగా మా చెల్లి జీవిస్తుందండి. నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడండి. అత్త సొమ్ము, అమ్మ సొమ్ము దోచుకున్న వాళ్ళు దేవుడు దీవించడండి. అసహ్యుల వాళ్ళు అసలు. ఒక సొమ్ము ఎలా తింటావండి నువ్వు? నీ తండ్రి సొమ్ము ఎలా తింటావు? నీ తల్లి సొమ్ము ఎలా తింటావు? గో పని చేయి, కూలి పని చేయి, నీ సొమ్ము నువ్వు తినండి. దేవుడు హర్షిస్తాడు. అప్పుడు నువ్వు దేవుడికి ఇష్టడిగా ఉంటావు, అప్పుడు నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఉంటావండి. తర్వాత కంటిన్యూ చేయి. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. దేవుని సమాధానం నీకు రావాలంటే ఆయనకి ఇష్టరాలుగా ఇష్టడిగా జీవించాలి. నెంబర్ 2, దేవునితో సమాధానము అంటే శాంతి. దేవునితో సమాధానము. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండ. మళ్ళీ చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. నువ్వు నీతిమంతురాలు ఎలా తీర్చబడ్డావు? దేవుని నమ్ముకోవడం వల్ల తీర్చబడ్డావు. నువ్వు నీకు మంచి క్రియలను బట్టి కాదు, నీ గొప్పతనాన్ని బట్టి కాదు. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. మనుషులతో కాదండి. నేను దేవుడితో నువ్వు సమాధానం కలిగి ఉంటే అందరితో సమాధానం కలిగి ఉంటావండి. నేను దేవుడితో సమాధానం కలిగి ఉన్నానంటే నా భార్యతో సమాధానం కలిగి ఉన్నానండి. నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను బట్టి నా కొడుకుతో సమాధానంగా ఉన్నానండి. నేను దేవుడితో సమాధానం కలిగి మీతో సమాధానంగా ఉంటున్నానండి. ఏంటి దేవుడి దగ్గర ఒకసారి నిలబడండి. ఏంటి ఇంత తెల్లవారు కూడా బయలుదేరి వచ్చినప్పుడు ఒకసారి అద్దం ముందుకి వెళ్ళి నిలబడదాం కదా. పౌడర్ ఎక్కువైపోయిందా, తల సరిగ్గా దూకున్నాలా, చీర సరిగ్గా ఉందా చూస్తాం కదా. నేనంటానండి, దేవుడైనా అద్దం ముందుకు వెళ్ళండి. మీ కంపు,
మీ చెడు ఆలోచనలు, మీ నీచము, మీ త్రాగుడు జీవితం, మీ పనికి మాలి బ్రతుకంత అద్దంలో కనిపిస్తుంది. అందుకే దేవుడి దగ్గరికి రారండి. దేవుడి దగ్గరికి ఎందుకు రారంటే ఈ నీచ జీవితం అంతా అక్కడ కనిపిస్తుంది. ప్రార్థనలు ఎందుకు చేయారంటే పాపంలో ఉన్నట్టు ప్రార్థన ఏంటి చేస్తాడండి? ఆడ హృదయం అంతా పాపంతో ఉంటే లోకంతో ఆడెందుకు ప్రార్థన చేస్తాడండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నా మైక్ వింటున్న వాళ్ళకి గుడ్ చేసి ఏంటంటే నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీకు దేవుడికి సంబంధం లేదు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు పాపంలో జీవిస్తున్నావు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే దేవుడికి దూరంగా నువ్వు జీవిస్తున్నావు. చదివా వచనం అంతా ఒకసారి చదివి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. రైట్. సమాధానము దేవుని యొక్క అభీష్టము. సమాధానం అంటే శాంతి, దేవుని అభీష్టం అంటే కోరిక. దేవుడి కోరిక ఏంటంటే నువ్వు సమాధానం కలిగి ఉండాలని. దేవుడు ఆశ ఏంటంటే భార్యాభర్తలు కలిసి ఉండాలని. దేవుడు ఆశ ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉండాలని. దేవుని ఆశ ఏంటంటే సంఘం కలిసి ఉండాలని. అది దేవుని ఆశ, దేవుని కోరిక, అది అభీష్టం అంటున్నాడు. కొలస్సై 1:20. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను, అవి భూలోకమందున్నవైనను, పరలోకమందున్నవైనను, పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్నవాళ్ళని తండ్రి అభీష్టం. ఆయన కోరిక, తండ్రి కోరిక ఏంటండి? దేవుని కోరిక ఏంటండి? మళ్ళీ చదవండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, శిలువ రక్తం దగ్గరికి వెళ్తేనే తప్ప నీ పాపాలకు విమోచన లేదండి. నేను మొన్న సెయింగ్లో రాశాను, దేవుని దగ్గర నీవు ఒప్పుకోనంతకాలం నీవు రోగ పీడితురాలువే ఉంటావు, రోగగ్రస్తుగానే ఉంటావు. మనుషుల్ని మోసం చేయొచ్చండి, దేవుడిని మోసం చేయలే. అంటే నేను ఎంత ధైర్యం చెప్తున్నానండి. నాకు బీపీ ఉంటే ప్రసంగం చేయను, రోగాలు ఉంటే వాక్యం చెప్పనని చెప్తున్నా. దేవుడి దగ్గర ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తాను. లార్డ్, ఐ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ యువర్ సైట్స్. నీ ఎదుట నేను స్పష్టంగా ఉండాలి ప్రభువా. నాలో ఉన్న వేషధారిని తీసివేయి ప్రభువా. నాలో ఉన్న డూప్లిసిటీస్ తీసివేయి ప్రభువా. మనుషులు సంతోషపెట్టే తత్వం తీసివేయి ప్రభువా. నేను ఇంకా ఎక్కడైనా సరిచేయబడవలసి ఉంటే సరిచేయ ప్రభు అని అడుగుతాను. అని ఏమంటాను తెలుసండి? అది కష్టంగా ఉన్నా సరే, అది బాధగా ఉన్నా సరే సరిచేయండి. ఏంటి దేవుడు సరి చేస్తే నీకు కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటి మీ అమ్మ నాన్నలను వదిలేసి మీ భర్త దగ్గరికి వెళ్ళి బ్రతకమంటే అది కష్టంగా ఉంటుంది కదా. అండ్ భర్త అనేవాడు ఏంటండి నిన్ను పరిపాలిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అడుగుతాడు, నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడు, నువ్వేం చేస్తున్నావు అడుగుతాడు. అమ్మ నాన్న అడగరు నీళ్ళు. అది నీకు ఇష్టం ఉండదు. భర్తలకు దూరంగా ఎందుకు ఉంటారంటే వీళ్ళు పనికి మళ్ళీ బ్రతుకులు జీవించడానికే భర్తలకు దూరంగా ఉంటారు. ఆలోచన చేసుకోండి. చదవం అదే మాట. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆ రక్తము దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే నీకు బ్రతుకు విమోచన లేదండి. పౌలు గారు దానికి వివరణ ఎలా చెప్తాడంటే, నీ మీద దోషారోపణగా చేయబడిన ఆ పత్రం ఆయన శిలువ మీద కొట్టి ఆ వ్రాతలన్నీ తుడిచివేసేదంటాడు. యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్తాడంటే, మీ పాపములు తూర్పుకి పడమని ఎంత దూరం అంత దూరం వేసేస్తానంటాడు. మీ పాపాలు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడండి. దట్ ఈస్ ద గాడ్. సిల్వ రక్తంలో ఉన్న శక్తి అది. తర్వాత ఆయన ద్వారా సమస్తము అవి భూలోకమందున్నవైనను, ఈ భూలోకమందున్నవైనను, పరలోకమందున్నవైనను. భూలోకములో పరలోకములో. అండ్ భూలోకములో పరలోకం అంటే అర్థం ఏంటండి? దానికి మీకు వివరణ చెప్పాలంటే దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకం. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఏంటి, నాతో పనిచేసిన వాళ్ళు నా సమకాలీకులు ఇంకా టికెట్ సర్వీస్ ఆటో లేవు, సరైన ఇల్లులు కూడా లేవు, సరైన స్థితిగతులు లేవు వాళ్ళకి. నేను దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నాను కాబట్టి ఎక్కడ దీవించబడ్డాను ఫస్ట్. తర్వాత ఎక్కడ దీవించబడతానండి? పరలోకంలో దీవించబడతాను. నేను పరలోకంలో చాలా ధన సంపన్నుడు. నాకు ఇక్కడ మెగా చర్చ్ లేకపోవచ్చు కానీ పరలోక రాజ్యంలో అత్యధికమైన ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. దేవుడు ఇంకా ఆశిస్తే ఇంకా ఆత్మలు సంపాదిస్తాను. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. ఈ భూమి మీద మీ ధనాన్ని దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, చిమ్మిటి పట్టేస్తుంది. ఏంటి ఎంతమంది మోసపోయిన వాళ్ళు ఉంటారండి? నమ్మక ద్రోహం ఎంతమంది చేస్తాడు? అల్లుడు ద్రోహం చేస్తాడు, కోడలు ద్రోహం చేస్తాడు, కూతురు ద్రోహం చేస్తాడు, కొడుకు ద్రోహం చేస్తాడు, భార్య ద్రోహం చేస్తుంది. ఈ భూమి మీద ఎవడైనా నీకు ద్రోహం చేస్తాడు నీకు డబ్బు ఉంటే. పరలోకంలో ఆస్తుంది అనుకోండి, ఎవడు దాన్ని దొంగిలించలేడు, దానికి చిమ్మిటి పట్టదు అంటున్నాడు. చదవ మళ్ళీ అదే మాట.
అవి భూలోకమందున్నవైనను భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా వాటిని అన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టమైన భూమి మీద పరలోకంలో నువ్వు దేవునికి ఇష్టడిగా జీవించాలి. ఏంటి ఇక్కడ మీరు ఆలోచించేయండి. నా వరకైతే నేను దేవుడితో 24 hours జీవిస్తున్నాను, 24 గంటలు ఆయనతో జీవిస్తున్నాను. ఈ శరీరంలో ఉన్నాను. ఒకరోజు వస్తుంది నాకు. నా వరకైతే నేను నమ్ముతున్నది ఏంటంటే రాకడలో ఎత్తబడతాను, నాకు మరణం లేదు. నా వరకైతే వెళ్ళిన తర్వాత అక్కడేం చేస్తామండి, యుగ యుగాలు ఆయనతో జీవిస్తాం. నువ్వు ఇక్కడ ఆయన గురించి జీవిస్తాయి, అక్కడ ఆయనతో యుగ యుగాలు జీవిస్తావు. నువ్వు ఇక్కడ ఆయన కొరకు జీవించకపోతే యుగ యుగాలు ఎక్కడ పోతావు, నువ్వు నిత్య నరకంలోనికి వెళ్ళిపోతావు. కనుక లాస్ట్ మళ్ళీ 2వ భాగం చదవండి. ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభిష్టం. ఆయన దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆయన మీరు ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయనతో సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇవాళండి నాకు ఉదయాన్నే 4 గంటలకి నా ప్రేయర్ టైం, కానీ 3:30కే తెలివచ్చింది. ప్రార్థన చేస్తున్నాను, ప్రభుని అడుగుతున్నా. ఏంటి ఇవాళ ఈ మధ్యకాలంలో చాలామంది టకా చచ్చిపోతున్నారు. నేను దినాన్ని మా సమీప బంధు మా అన్నీ ఒక ఆయన చనిపోయాడు, కజిన్ బ్రదర్, 85 సంవత్సరాలు. ఆయన ఆ దేహాన్ని చూస్తే నేను ఆలోచన చేస్తున్నా. ఆ కూతురు మనవరాళ్ళు ఇద్దరు ఎంతో ఆయనకి సేవ చేశారు. కానీ ఆలోచన చేశాను, ఫేస్ చూశాను, చనిపోయినాను. ఆలోచన చేశాను, అమ్మగారితో బాబుతో పంచుకున్నాను కూడా వచ్చి. ఇవాళండి మీ హృదయాలు నాకు దేవుడు చూపిస్తుంటాడండి. మీరు నాతో వేషధారణగా ఉన్నారో రియల్గా ఉన్నారో నాకు కనిపిస్తుంటుంది. నేను మా అన్ని గురించి ఆలోచించేసాను. ఆయన ఏంటంటేనండి, ఆడపిల్లలు, కూతురు ఆడపిల్ల, భర్త లేడు, చనిపోయాడు. మనవరాళ్ళు ఇద్దరు డాక్టర్లే, ఆడపిల్లలు. తాతకి ఎంతో సేవ చేస్తున్నారు. కానీ ఆయన ఒక పరిస్థితి వచ్చింది ఏంటంటే లేగలేకపోతున్నాడు, ఆయన పని ఆయన చేసుకోలేకపోతున్నాడు. దేవుడు నాకు బయలుపరిచే చూపిస్తున్నాడు ఏంటంటే ఆయనలో ఒక వేదన. అరే నా కూతురు నేను సమస్యగా ఉన్నాను, నా మనవరాళ్ళకి సమస్యగా ఉన్నాను. అప్పుడు ఏం చేస్తారు తెలుసండి, వాళ్ళు ఆ వయసులో ఉన్నవాళ్ళు ప్రభువా నన్ను తీసుకెళ్ళిపోని అడుగుతారండి. చాలా జాగ్రత్తగా లాస్ట్ మార్క్ చదువు మళ్ళీ అది. ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని దేవుడితో నువ్వు సమాధాన పరచుకోవాలి. ఆయన ఏమేయండి, అయినా ఈ బాధను చూశాడు, శరీర బాధను చూశాడు, దేవునితో సమాధాన పరుచుకున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటి ఇంగ్లీష్లో చక్కని సేయింగ్ ఉంటుంది, దే ఫ్రెండ్ ఇండీడ్ వెన్ వి ఆర్ ఇన్ ద నీడ్ అంటాడు. ఒక నిజమైన భార్య కష్టాల్లో అండి మంచి భర్తని అందరి భార్యలు ప్రేమిస్తారండి. ఏంటి హైందవ సాంప్రదాయాల్లో కుష్ఠరోగి అయిన భర్తని బొట్టలో ఎత్తుకొని వెళ్ళి ఆడికి అడుక్కొని ఆయన పోషించిన భార్యల గురించి చెప్పారండి వాళ్ళు. మంచి భర్త అయితే ఎవరు అందరూ ప్రేమిస్తారు. అక్కడ తాగుబోతాడు అయినప్పుడు ఆయన నువ్వు ప్రేమించండి మార్చుకుంటే నువ్వు గొప్పదానికి. అప్పుడు విశ్వాసురాలైన భార్య తన విశ్వాసం బట్టి అవిశ్వాసైన భర్తను మార్చుకుంటుంది. అంటే ఆడు నువ్వు మార్చుకోలేకపోతున్నాడు, తాగిపోతాను అర్థం ఏంటి తెలుసా, వాడికంటే నువ్వు పనికి మళ్ళీ వేషధారి. నువ్వు ఎవరితో సమాధాన పడాలని చదవ మళ్ళీ. ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని దేవుడితో నువ్వు సమాధాన పడాలి. దేవునితో ఎప్పుడైతే సమాధాన పడ్డావో భూమి మీదనే బాగుంటావు, పరలోకంలో ఆశ్చర్యం ఉంటుంది. ఏంటి వాళ్ళని బాగుండడానికి కారణం అదే. దేవునితో సమాధానం కలిగి ఉన్నాను నేను, దేవుని దగ్గర డూప్లిసిటీ చేయట్లేదు నేను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నానండి, నువ్వు కొంతకాలం కొందరిని మోసం చేయగలవు, అంతకాలం అందరినీ మోసం చేయలేవు. నువ్వు మూలల్లో చేస్తున్నా చూసావు, నీ క్రియలు, నీ పాప క్రియలు ఉన్నాయి చూసా, మూలల్లో చూసా మిద్దుల మీద ప్రకటించబడతాయి ఒకరోజు. ఏంటి వాళ్ళు మన టీవీలో చూస్తున్నాం కదా, ఒక వివాహరాతులైన భార్య అక్రమ సంబంధం వల్ల హత్య చేయబడ్డదని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది నీ బ్రతుకు? నేషనల్ టీవీలోకి వెళ్ళిపోతుంది నీ బ్రతుకు. నువ్వు ఎక్కడో మూలలు చేసావు, నేషనల్ టీవీకి పోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో సమాధాన పడాలండి? మనం దేవునితో సమాధాన పడాలి. అండ్ ఒక్కటి మీరు ఆలోచించండి, లోకానుసార్లు ఏం చెప్తున్నారండి, తప్పులు ఎన్ను వారు తండోపతండంబులుర్వు జనులకెల్లా ఉంటుంది. లోకానుసార్లు చెప్తున్నాండి. క్రైస్తుడిగా పనికి మళ్ళీ దాన్ని నువ్వు పనికి మళ్ళినోడు నువ్వు నీ భార్యని క్షమించలేవా? నీ భర్తని క్షమించలేవా? లోకానుసార్లు చెప్తున్నాడండి, లుర్వు జనులకెల్లా ఉండు తప్పు. బైబిల్ ఏం చెప్తుందమ్మా? నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు. నా భార్యతో నేను సమాధానంగా ఉన్నట్టు నేను కోరుకున్న భార్య కాదు ఆవిడ. ఆవిడ ఎందుకు నేను సమాధానంగా ఉన్నాను? దేవునితో సమాధానం ఉన్నా, భార్యతో నేను సమాధానంగా ఉన్నా.
దేవునితో సమాధానంగా ఉన్నాను, నా కొడుకుతో నేను సమాధానంగా ఉన్నాను. సమాధానం అనేది ఏంటంటే నిన్ను బ్రతికింపజేస్తుంది, నీ కుటుంబాన్ని బ్రతికింపజేస్తుంది. తర్వాత దేవుని సమాధానము, దేవుని శాంతి. యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27 చదువు తల్లి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా ఈ లోకం ఇస్తుంది చూసారా శాంతి, నేను మీకు అనుగ్రహించు, ఆ శాంతిని మీకు ఇవ్వట్లేదు నేను. మీ హృదయమును నీ కలవరపడనీయకుడి, హృదయం కలవరపడనీయుడి, వెరవనీయకుడి. వెరవనీయకుడి. అండి 2 శాంతుల గురించి చెప్తున్నాడు. ఒక శాంతి ఎవరంటే దేవుడు ఇస్తాడట, ఇంకో శాంతి ఎవరు ఇస్తారండి? లోకం ఇస్తుందట. తాగుబోతుడితో వెళ్ళి చక్కగా మాట్లాడండి, క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, రే ఎందుకురా నువ్వు ఇలా తాగుతావు, మంచి కుటుంబం, నీ భార్య చక్కని భక్తి కలిగిన పిల్ల, ఎందుకురా నీకు త్రాగుడంటే, నా బాధలు మీకు ఏంటి తెలుసండి, నా సమస్యలు మీకు ఏంటి తెలుసు. ఆ సమస్యల్లో ఒక పెగ్గేస్తాడు, సమస్య కొద్ది ఎక్కువవుతుంటుంది. రెండో పెగ్గేస్తాడు, ఇంకా సమస్య ఎక్కువవుతుంటుంది. మూడో పెగ్గేస్తాడు, ఇంకా సమస్య ఎక్కువవుతుంటుంది. అమెరికా దేశంలో నేను ఒక చర్చి పెద్ద ఇంట్లోనేను, పెద్ద ఎస్టేట్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. ఒక 10 ఎకరాల స్థలంలో ఆడాడు భార్య ఉంటాడు. వాళ్ళ భార్య దొరసనామ గారు నాతో అన్నది, డాక్టర్ పశుల మా ఆయనతో నువ్వు ఏడు మాట్లాడాలని సాయంత్రంలోపే మాట్లాడాలండి. ఆయన మంచి ప్రసంగికుడు, చర్చిలో మంచి ప్రసంగాలు చేస్తాడు. ఏమమ్మా అని అడిగాను. సాయంత్రం ఆయన పూజలో ఉంటాడని చెప్పాను. పూజ అంటే ఏంటమ్మా అంటే ఎదురుగా బాటిల్స్ అన్నీ పెట్టుకుంటాడటండి. మరి డబ్బును వాడు కదా, రకరకాల వైన్లు తాగి ఏడుస్తూ తాగి ఉంటాడట. సరేలే మరి ఇది ఇంట్రెస్ట్ పాస్ట్ గారిని కదా, మళ్ళీ ఇండియాలో చెప్పాలి కదా ఇవాళ వచ్చి మీకు. పాస్ట్ గారు ఏంటంటే విషయాలని సంగ్రహిస్తాడు పాస్టర్. ఉదయాన్నే నేను ప్రయాణం వెళ్తాను కారులో. వాడి పేరు డాన్. ఒక ప్రశ్న ఎలా అని, ఏంటి పాస్టర్ సాయంత్రం ఎందుకు రూమ్లో వెళ్ళి తలుపేసేసుకుంటావు పైకి రా అంటే, అదో పెద్ద స్టోరీ పాస్టర్ అని. ఏమన్నాను, నేను వియత్నాం వార్లో యుద్ధంలో చాలామందిని చంపేశాను పాస్టర్. ఆ ఎదురుగా తుపాకులు గట్టి కాల్చిన వాళ్ళ అరుపులు అవి విని నాకు జ్ఞాపకం వస్తుంటుంది. ఆ బాధ మర్చిపోవడానికే తాగుతున్నాను అన్నాడు. మరి తాగడం వల్ల ఆ బాధ పోయింది అని, అబ్బే ఎక్కువైపోతుంది అని. ఇప్పుడు ఏ శాంతి అంటే అది లోకమిచ్చి శాంతి. చదువుతలేమాట, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించు. ఇప్పుడు అర్థమైందండి, లోకం ఇచ్చి శాంతి నిన్ను మరీ పనికి మాలిన దానిగా పనికి మాలినడిగా చేసేస్తుంది. దేవుడి దగ్గర రండి, దేవుడు ఇచ్చిన శాంతి చాలా గొప్పదండి. అండ్ ఇవాళ నాకు మెగా చర్చ్ లేదనే బాధ నాకు లేదండి, లేదా కోట్ల ఆస్తి సంపాదించుకోవాలనే బాధ నాకు లేదండి. దేవుడు నాకు 1000 మంది సభ్యులు ఇచ్చాడు, ఆత్మలు సంపాదించాను, ప్రపంచంలో ఆత్మలు సంపాదించాను. నా ప్రసంగం విని అమెరికా దేశంలో ధరలు మారుమర్చి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ నాకు తెలియజేస్తుంటారు, థ్యాంక్స్ చెప్తుంటారు. ఇవాళ కూడా అనేక మంది ఆత్మలు సంపాదించుకున్నానండి. దేవుడిచ్చే శాంతి మనకు కలిగి ఉండాలని, మానవుడి శాంతి కాదు, అమ్మా నాన్నలు ఇచ్చే శాంతి కాదు, కోర్టులు ఇచ్చే శాంతి కాదు, పోలీసు వాళ్ళు ఇచ్చే శాంతి కాదండి, దేవుని శాంతి. దేవుని శాంతి కోరుకునేటప్పుడు నువ్వు పనికి మాలినట్టుగా అనిపిస్తావు అవతలకి. దేవుని శాంతి కోరుకునేటప్పుడు నువ్వు పనికి మాలిదానిగా అనిపిస్తావు అవతలకి. కానీ దేవుడు నీకు నిజమైన శాంతి ఇస్తాడు. తర్వాత దూరస్తులకు సమీపస్తులకు సమాధానము. దూరస్తులకు సమీపస్తులకు సమాధానం, శాంతి. దూరస్తులంటే పైన ఉన్న వాళ్ళకి, సమీపస్తులు అంటే మన లోపల ఉన్న వాళ్ళకి ఈ సమాధానం గురించి చెప్తున్నాడు. యెషయా గారు చెప్తున్నాడండి, 57:19 యెషయా గారు చెప్తున్నాడు. అది చదవండి. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదునని యెహోవా సెలవిస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. ముగిస్తున్నాం ఈ వాక్యంతో. మళ్ళీ చదువుతాలి. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు. కృతజ్ఞతా బుద్ధి ఎవరు పుట్టిస్తారండి? దేవుడే నీకు పుట్టిస్తాడు. Gratitude is the best attitude. Gratitude is the best attitude. కృతజ్ఞత అనేది చాలా అత్యున్నతమైనది. అండ్ నీకు ఎవడైనా చిన్న హెల్ప్ చేస్తే వాడి మీద ఎప్పుడు మీ స్వరం ఎత్తకండి. ఎవడైనా చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళకి ఎప్పుడు కీడి తల పెట్టకండి. నా హోల్ లైఫ్లో
అండి నాకు ఒక ఆయన పెద్ద సంస్థ డైరెక్టర్ అండి, వేల్లో సహాయం చేశాడు, కోట్లలో నష్టం చేశాడు. కానీ ఆయనతో నేను ఎంతో స్నేహంగా ఉంటాను, చక్కగా పలకరిస్తాను. ఇవాళ మనల్ని గాయపరిచిన వాళ్ళు ఎదురవుతారు, వాళ్ళని ప్రేమించగలగాలి మనం. ఏటో మళ్ళీ చదవమాట, వారిలో కృతజ్ఞత బుద్ధి ఎవరు దేవుడు పుట్టిస్తాడు. కృతజ్ఞత ఎప్పుడైతే నీలో లేదో, దావీదు గారు వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే, కృతజ్ఞత లేని వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టేస్తున్నాడు అంటాడు. అండి నా జీవితంలో ఎవడైనా చిన్న మేలు చేసి నేను మర్చిపోలేదండి. నేను అమెరికా దేశంలో పిట్స్బర్గ్ అనే ప్రదేశంలో బస్ స్టేషన్లో ఉన్న, బస్ స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్స్ లాగా ఉంటాయి, పెద్ద బస్ స్టేషన్ అనమాట. నేను నెక్స్ట్ బస్కి వెళ్ళడానికి 6 hours 7 hours గ్యాప్ అనమాట. నేను ఒక దగ్గర అలా కూర్చొని ఉన్నాను అనమాట, సూట్ కేసు అయి పట్టుకొని. అక్కడ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఒక ఆయన ఉన్నాడు, దొరగారే. ఆయన నన్ను అలా గమనిస్తున్నాడు, నేను అలా చూస్తున్నానండి. ఎవరుకున్నాడో నా దగ్గరికి వచ్చాడు. ఏయ్ మ్యాన్, యూ వాంట్ ఈట్ సంథింగ్ అన్నాడు. ఏమన్నా తింటావా అన్నాడు. చిన్న నవ్వు. నో నీడ్ టు గివ్ మనీ, డబ్బులు ఇవ్వవసరం లేదు, ఫ్రీగా ఇస్తాను అంటే. ఏమనుకుంటున్నాడండి, అది డబ్బులు లేక ఏం తింటలేదు అనుకుంటున్నాడండి. నేనన్నా అదే డబ్బులు ఉన్నాయి పర్లేదండి. నో తీసుకో అని చెప్పాడండి. ఎప్పుడండి ఇది మీకు చెప్తుంది, 2000 సంవత్సరాల స్టోరీ ఇది, మర్చిపోలేదు నేను ఆయన్ని. నాకు జ్ఞాపకం ఉన్నాడు ఆయన, ఆ ఫేస్ కూడా నాకు జ్ఞాపకం ఉంది. ప్రభా నాకు ఇవాళ ఆయన నాకు ఫుడ్ పెట్టాడు, ఆయన దీవించు ప్రభు అంటే. ఇవాళ చాలామంది అండి ఎవడైతే ఉపకారం చేసిన వాడి మీద తిరగబడతారండి, దేవుడు సహించడండి. అది మీరు దైవజనుల మీద తిరగబడ్డాన్ని అసలు సహించడు దేవుడు. అంటే మోషే గారికి చిన్నప్పటి నుంచి అక్క అన్నయ్య ఎన్ని గైసులు ఉంటారో కొట్టు కూడా ఉంటారు కదా, తిరగబడ్డారు. కోపం రాలేదు మోషేకి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఫేస్ చేస్తున్నాడు. ఎవరికి కోపం వచ్చిందండి? దేవుడు కోపం వచ్చింది. ఏం చేశాడండి? కుష్ఠరోగం పంపించాడు. మళ్ళీ ఈయన ప్రార్థన చేస్తే తప్ప కుష్ఠరోగం పోలేదు. కనుక చాలా జాగ్రత్తగా కృతజ్ఞత బుద్ధి పుట్టించచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి, మీకు ఎవరైనా చిన్న సహాయం చేసి ఉంటే ఆ సహాయాన్ని మర్చిపోకండి. చిన్న సహాయం చాలు. నేను అమెరికా దేశంలో క్రిస్టియన్ బిజినెస్ పీపుల్ మీటింగ్ అని చాప్టర్స్ అని ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఏరియాకు ఒక మీటింగ్ ఉంటుంది. ఎక్కువ మంది ఉంటారు, 30 నుంచి 50 మంది లోపే ఉంటారు. అలాంటి నేను చాలా వాటిలో మాట్లాడాను. ఒకసారి నేను వాషింగ్టన్ DC అంటే క్యాపిటల్, అమెరికా క్యాపిటల్లో ఆ మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు అక్కడ స్పీకర్, నేను ఎప్పుడు అమెరికాలోనైనా ఎక్కడైనా స్టేజ్ మీద ఉంటాను, జనాల్లో కూర్చొని. ఇప్పుడు దేవుడు ఆ కృపించాడు నాకు. స్టేజ్ మీద కూర్చొని వాళ్ళ వాక్యం చెప్పవలసిన ఆయన పేరు ఏంటంటే జానీ జాన్సన్, దొరగారే. ఆయన న్యూయార్క్ సిటీకి మేయర్గా చేశాడు, అంటే చీఫ్ మినిస్టర్ లాగా పోస్ట్ అనమాట. అది చేశాడు. నల్లదొర అనమాట. ఆయన అవాళ వాక్యం చెప్పాలి. ఆయన వాక్యం చెప్తూ ఏం చెప్పాడంటే, ఆయన మేయర్ అయిన తర్వాత, అంటే చీఫ్ మినిస్టర్ పోస్ట్కి వెళ్ళిన తర్వాత పత్రికా విలేకరులు అందరూ ఇద్దరికి వెళ్ళారట. సార్ ఈ తెల్లోళ్ళు మీ నల్లోళ్ళు చాలా గాయపరిచారు కదా, సార్ ఈ తెల్లోళ్ళు మీ నల్లోళ్ళు చాలామంది చంపేశారు కదా పితరులని వాళ్ళని, ఇప్పుడు మీ దగ్గర పవర్ ఉంది కదా, ఈ పవర్ ఉంది కాబట్టి వాళ్ళ మీద ఏమైనా మీరు యాక్షన్ తీసుకోవడానికి, అంటే గ్రెడ్జ్ తీసుకోవడానికి, మీ కోపాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలనుకుంటున్నారని అడిగాడట. అండ్ ఇవాళ చూడండి భారతదేశంలో ఏంటండి, ఒక పార్టీ మారగానే అవతల పార్టీ వాళ్ళని చంపేస్తుంటారు, కొట్టేస్తుంటారు. పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరికి ప్రభుత్వంలో అడిగే సపోర్ట్ చేయాలి పోలీసు. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పాడట పత్రికా విలేకరులకి, మీరు చెప్పిందంతా నిజమే సార్, మా పితరులు చంపేశారు, నేను నా ఎదురుగే మా నాన్నని అమ్మని కూడా ఈ తెల్లోళ్ళు చంపేశారు సార్, అయినా జ్ఞాపకం లేవు సార్, నాకు ఒకటి జ్ఞాపకం ఉన్నా సార్ అన్నాడట. ఏంటి సార్ అన్నాడట, మా అమ్మ ఆ తెల్లోళ్ళ ఇంట్లో పని చేసేదండి, ఆ తెల్లోళ్ళ ఇంట్లో పనిచేస్తే మా అమ్మ గురించి నేను వెళ్ళి చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఆ దొరసాని అమ్మగారు నన్ను దొడ్డు దూరం పిలిచి నాకు పెద్ద రొట్టి బట్టరు బట్టలు ఇచ్చేదండి, అవే నాకు జ్ఞాపకం వేయండి అని చెప్పాడట. చూసారండి, కృతజ్ఞతాభావం అంటది. కృతజ్ఞత అనేది ఎవరికి పెడతాడండి? దేవుడు పెడతాడు. నీకు మళ్ళీ చదవమా, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా చెప్పాడు. దేవుడు నీకు సమాధానం ఇవ్వడం కాకుండా
శాంతిని ఇవ్వడం కాకుండా ఏం చేస్తానండి, స్వస్థత కూడా నీకు ఇస్తానంట. స్వస్థత కూడా ఇస్తాడు. ఇవాళ వాక్యం అంతా మనం విన్నాం. సమాధానం ఉందా నీకు? నీ భర్తతో నీకు సమాధానం ఉందా? నీ భార్యతో నీకు సమాధానం ఉందా? నీ తల్లితో నీకు సమాధానం ఉందా? నీ తండ్రితో నీకు సమాధానం ఉందా? నీ బిడ్డలతో నీకు సమాధానం ఉందా? ప్రశ్నించుకోండి. సమాధానం లేదంటే దేవుడికి నీకు సంబంధం లేదు తల్లి. నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఉంటే నువ్వు సమాధానం కలిగి ఉంటావు. నీవు దేవుడికి ఇష్టడిగా ఉంటే సమాధానాన్ని కలిగి ఉంటావు. సమాధానం లేకపోతే నీకంటే నాకంటే పనికిమాలిన ఎవడు ఉండడండి. ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న వారులారా నా దగ్గరికి రండి, మీకు సమాధానం ఇస్తానంటున్నాడు, మీకు శాంతిని ఇస్తానంటున్నాడు. ప్రభువుని మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం. మనలో ఉన్న లోకాన్ని తీసివేద్దాం. భర్తని ప్రేమించే భార్యలుగా ఉందాం. భార్యని ప్రేమించే భర్తలుగా ఉందాం. బిడ్డల్ని ప్రేమించే తల్లిదండ్రులుగా ఉందాం. తల్లిదండ్రులు గౌరవించే బిడ్డలుగా ఉందాం. ఎవరి మటుకాలు ప్రార్థన చేసుకుందాం. ఎవరి మటుకాలు ప్రార్థన చేసుకుందాం. మహాపురుషోత్తమ యేసునైనా కృపామయుడా, ఇవాళ సమాధానం అనే దాని గురించి నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. నేను ఇక్కడ ఉన్నవారు, నా మైక్లో వింటున్న ప్రపంచంతో కూడా మాట్లాడుతున్నాను తండ్రి. సమాధానం లేని వారు అనేకులు ఉన్నారు. కారణం ఏంటంటే వారు మీకు ఇష్టలుగా జీవించట్లేదు ప్రభా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. మీకు ఇష్టలుగా జీవించే కృపనిచ్చి, సమాధానాన్ని ఇచ్చి, మీ ప్రియ బిడ్డలుగా నన్ను వారందరినీ జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.